జీవితంలో పెద్ద పెద్ద ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారా? అంటే అసలు మన జీవితానికి అర్థమేంటి? మనం ఎందుకిలా ఉన్నాం? ఇలాంటి ప్రశ్నలనమాట. అయితే నవల్ రవికాంత్ మనకొక కొత్త దారిని చూపిస్తున్నారు. ఈ విశ్లేషణలో ఈ ఆధునిక ప్రపంచంలో నెగ్గటానికి ఆయన చెప్పిన ఆలోచనా చటరాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మన ఉనికి వెనుకున్న లోతైన సత్యాలను ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. ఈ అద్భుతమైన వాక్యంతో మొదలుపెడదాం. ఎందుకంటే అసలు మన ప్రయాణానికి పునాది ఇదే. ఆత్మ సాక్షాత్కారం. మనకున్నది ఒక్కటే జీవితం అని నిజంగా గ్రహించిన ఆ క్షణం నుంచే మన అసలైన జీవితం అంటే మన రెండో జీవితం మొదలవుతుంది. మన జీవితమనేది ఒక సింగిల్ ప్లేయర్ గేమ్ లాంటిది. అంటే ఏంటి? మన కోరికలు, మన నమ్మకాలు, మన ఆలోచనలే ఈ ఆటను నడిపిస్తాయి. సో ఈ ప్రయాణం ఎక్కడా మొదలవుతుంది? మన బయట ప్రపంచంలో కాదు, మన అంతర్గత ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంతోనే మొదలవుతుంది. ఈ పోలిక చూడండి, ఎంత సింపుల్గా కాని ఎంత పవర్ఫుల్గా ఉందో కదా. మనం ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నప్పుడు మనకు వేల కోరికలుంటాయి. అది కావాలి, ఇది కావాలి అని. కాని అనారోగ్యంతో మంచం పట్టినప్పుడు అప్పుడు మనకు కావాల్సింది ఒకే ఒక్కటి: ఆరోగ్యం. మన అంతులేని కోరికలే మన ప్రశాంతతకు ఎలా అడ్డంకిగా మారతాయో ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది. అంటే ఒక విషయం స్పష్టం: మన కోరికలను అదుపు చేసుకోగలిగితే మన వాస్తవికతను కూడా అదుపు చేసుకోవచ్చు. ఎందుకంటే జీవితమనేది పూర్తిగా మన అంతర్గత ప్రపంచానికి సంబంధించింది. మన ఆలోచనలే మన ప్రపంచాన్ని సృష్టిస్తాయి, మన అనుభవాన్ని నిర్దేశిస్తాయి. అంతా మనసులోనే ఉంది. సరే, మన అంతర్గత ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాక సహజంగానే మనలో ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది: అసలీ జీవితానికి అర్థమేమిటి? ఇదొక పెద్ద తాత్విక చిక్కుముడి. దీన్ని ఎలా విప్పాలో చూద్దాం. బహుశా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రశ్నను ఎదుర్కొనే ఉంటారు. నావల్ ప్రకారం దీనికి ఒకే ఒక సరైన సమాధానం కనుకోవడం ముఖ్యం కాదు. అసలీ ప్రశ్నను అన్వేషించడమే చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ప్రయాణమే మనల్ని మనకు మరింత దగ్గర చేస్తుంది. అసలు సమస్య ఏంటంటే అది సమాధానంలో లేదు, ప్రశ్నలోనే ఉంది. మనం ఎందుకు అని అడుగుతూ వెళితే దానికి అంతమనేది ఉండదు. ఈ ఎందుకు అనే ప్రశ్నే మనల్ని ఒక క్లియర్ ఆన్సర్ దొరకని తాత్విక ఉచ్చులోకి లాగేస్తుంది. ఫిలాసఫీలో దీన్ని అగ్రిపాట్ ట్రైలమ్మా అంటారు. ఎందుకు అని అడుగుతూ వెళ్తే చివరికి మనం ఈ మూడింటిలో ఎక్కడో ఒక చోట చిక్కుకుపోతాం. ఒకటి, ప్రశ్నలు అడుగుతూనే అనంతంగా వెనక్కి వెళ్లడం. 2, ఏకి కారణం బి, బీకి కారణం ఏ అని ఒక సర్కిల్లో తిరగడం. లేదా 3, దేవుడు లేదంటే సైన్స్ ఇలా ఏదో ఒక మూల సూత్రాన్ని గుడ్డిగా నమ్మేసి అక్కడితో ఆగిపోవడం. సో ఇక్కడే ఒక అందమైన విషయముంది. జీవితానికి ఒకే ఒక్క నిర్దిష్టమైన సమాధానం లేకపోవడమే మనకు స్వేచ్ఛనిస్తుంది. మన సొంత అర్థాన్ని, మన సొంత మార్గాన్ని సృష్టించుకునే అవకాశాన్ని మనకు కల్పిస్తుంది. మన జీవితానికి అర్థాన్ని మనమే ఇచ్చుకోవచ్చు. అదే దీనిలోనే అసలైన బ్యూటీ. మరి నాకు ప్రాముఖ్యత ఉందా అనే ప్రశ్నకి వద్దాం. దీనికి సమాధానం ఒక కాయిన్ లాంటిది. ఒకవైపు చూస్తే ఈ అనంత విశ్వంలో మనం ఒక చిన్న అణువుతో సమానం, అంటే ఏమీ కాదు. అదే కాయిన్కి మరోవైపు చూస్తే మనం ఈ విశ్వంతో విడదీయరానే బంధాన్ని కలిగి ఉన్నాం. మనం సర్వం. ఈ రెండూ ఒకేసారి నిజం. ఓకే, ఈ తాత్విక ప్రశ్నల నుంచి మన రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్ల వైపు వద్దాం. ఎందుకంటే ఈ ఆధునిక ప్రపంచం మనల్ని నిరంతరం పరీక్షిస్తోంది, ఒక కొత్త రకమైన పోరాటంలోకి నెడుతోంది. పూర్వకాలంలో పోరాటం చాలా స్పష్టంగా ఉండేది. ఒక తెగ ఇంకో తెగతో పోరాడేది. శత్రు ఎవరో మిత్రుడెవరో క్లియర్గా తెలిసేది. సంఘర్షణకు అర్థమనేది బయట సులభంగా అర్థమయ్యేలా ఉండేది. కాని ఆధునిక పోరాటం చాలా వేరు. ఇది బయటపాదు, లోపల జరిగేది. ఇది చాలా వ్యక్తిగతమైనది. ఇది మనల్ని కంట్రోల్ చేయడానికి డిజైన్ చేసిన అల్గరిథమ్స్, వ్యసనాల లాంటి శక్తివంతమైన కనిపించని శక్తులకు మధ్య జరిగే పోరాటం. సోషల్ మీడియా, షుగర్తో నిండిన ఫుడ్స్, సింథెటిక్ డ్రగ్స్, ఇంటర్నెట్ పాన్, వీడియో గేమ్స్ ఇవన్నీ మనల్ని బానిసలుగా మార్చడానికి, మన దృష్టిని ఆకర్షించడానికి ఎంతో పక్కాగా రూపొందించిన ఆధునిక ఆయుధాలు. ఈ ఆధునిక పోరాటం ఎంత సీరియస్సో ఈ వాక్యం చెబుతోంది. మన మనసుల కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో మన మెదడులను రీప్రోగ్రామ్ చేస్తున్న అల్గారిథమ్స్తో మనం పోరాడుతున్నామన్నమాట. మరి ఈ ఆధునిక పోరాటానికి పరిష్కారమేంటి? దానికి విరుగుడేంటి? మనం బయట వెతకడం ఆపి మన లోపల వెతకాలి. మనం ఒంటరిగా ప్రశాంతంగా ఉండగల నైపుణ్యాన్ని పెంచుకోవాలి. అదే అసలైన విరుగుడు.
పాస్కల్ చెప్పిన ఈ మాట చాలా నిజం. మనలో చాలామందికి ఏమీ చెయ్యకుండా ఒంటరిగా ప్రశాంతంగా ఒకచోట కూర్చోవడం చాలా కష్టం. కాని ఈ స్కిల్ మనల్ని చాలా సమస్యల నుండి కాపాడుతుంది. కాబట్టి ఒంటరితనాన్ని ఒక సూపర్ పవర్గా చూద్దాం. ఇది ఆధునిక ప్రపంచంలోని గందరగోళానికి, ఎప్పుడూ ఏదో ఒక స్టిమ్యులేషన్కు అలవాటు పడిపోవటానికి వ్యతిరేకంగా ఒక అదృశ్య కవచంలా పనిచేస్తుంది. మరి ఈ ఒంటరితనం అనే సూపర్ పవర్ను ఎలా పొందాలి? చివరి విభాగానికొచ్చేద్దాం. ఇక్కడ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఒక ప్రాక్టికల్ సాధనాన్ని చూద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్, కానీ అంత సులభం కాదు. దీనికి కావలసింది అభ్యాసం, సహనం. ఆ సాధనమే ధ్యానం. ధ్యానమంటే ఏంటో తెలుసా? ఏమీ చెయ్యకుండా నిశ్శబ్దంగా మనతో మనం ఉండగలగడం. ఇది ఒక కళ, ఒక నైపుణ్యం, అంతిమంగా ఒక విముక్తి. మన మనసు ఒక ఈమెయిల్ ఇన్బాక్స్ లాంటిదనుకుందాం. రోజూ వందల కొద్దీ ఆలోచనలు, ఫీలింగ్స్, ఆందోళనలు అనే ఈమెయిల్స్ వస్తూనే ఉంటాయి. ధ్యానం అంటే ఆ ఇన్బాక్స్ని క్లీన్ చేసుకోవడం. అంటే ఇన్బాక్స్ జీరోకి చేరుకోవడం. ఈ మానసిక ఈమెయిల్స్ మనల్ని చాలా కాలంగా వేధిస్తూ ఉండొచ్చు. పరిష్కారం కాని సమస్యలు, పశ్చాత్తాపాలు, కోపాలు, ఇలా ఎన్నో. ధ్యానమంటే ధైర్యంగా వాటిని ఎదుర్కోవడం, వాటిని వినడం, వాటిని పరిష్కరించుకోవడం. ఇది అంతా సులభం కాదు, కాని ఇది మనల్ని స్వేచ్ఛగా చేస్తుంది. ఈ విశ్లేషణను ఈ చిన్న సవాలుతో ముగిద్దాం. ఒక గదిలో 30 నిమిషాల పాటు ఎవ్వరితోనూ మాట్లాడకుండా, ఏమీ చెయ్యకుండా ఒంటరిగా కూర్చోగలమా? ఈ ప్రశ్నకు సమాధానంలోనే ప్రశాంతతకు మరియు స్వేచ్ఛకు మార్గం దాగి ఉంది.